చేసిన కర్మ వాడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సంచలనం. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కేసీఆర్ పాత్ర అమోఘం. ఉద్యమకారులను కావచ్చు, లేదంటే తెలంగాణ సమాజం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేయడంలో కేసీఆర్ది ఒక ప్రత్యేక పాత్ర. ఇంత ప్రత్యేక పాత్రతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2 దఫాలు బంపర్ మెజార్టీతో ఏ పార్టీకి అంటే జాతీయ పార్టీలకు కానీ లేదంటే రాష్ట్ర స్థాయి పార్టీలకు ఏ పార్టీ కూడా సాధ్యం కాని విధంగా కొత్తగా పుట్టుపోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. ఆనక కొద్ది ఏళ్లలోనే దేశ రాజకీయాలను ఏలుతానని చెప్పి కేసీఆర్ దేశమంతా బయలుదేరడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటిలో అత్యధిక అంటే పార్టీ ఫండ్ కూడా కేసీఆర్ పార్టీ సంపాదించడం జరిగిందంటే కేసీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనం. అలాంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనంతర పరిణామాల క్రమంలో 2019 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీగా మారడంతో పాటు దేశ రాజకీయాల్లో నేను చక్రం తిప్పుతానంటూ నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని కానివ్వనంటూ, రాహుల్ గాంధీని జీవితంలో ప్రధానమంత్రిని కానివ్వనంటూ, నేను చెప్పిందే ఈ దేశంలో నేను చెప్పిన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే పథకాలు అమలు చేయడం జరిగిందో సంక్షేమ పథకాలు, ఇవి దేశ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దేశం నా నాయకత్వాన్ని కోరుకుంటుంది అనే కోణంలో కేసీఆర్ గప్పాలు కొట్టడం జరిగింది. అంటే అంది వచ్చిన అవకాశాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ అందిపుచ్చుకోకుండా, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కలలు కరణం జరిగింది కేసీఆర్. ఆ పగటి కళల్లో భాగంగా కేసీఆర్ తన ఉనికిని కోల్పోయే ఆ అవకాశం ఏర్పడుతుంది. ఈ కుటుంబ పాలన తెరపైకి తీసుకొచ్చిన కేసీఆర్ కాళేశ్వరంలో తన అవినీతి చేసినట్లుగా స్పష్టమవుతుంది. అదేవిధంగా కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయడం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశ రాజకీయాలను ఏలుతారని చెప్పిన కేసీఆర్ అనతి కాలంలోనే ఆయన కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి కేసీఆర్ కు అంతకంటే రెట్టింపు పేరు తీసుకురావడం జరిగింది, అప్రతిష్ట పాలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, సంక్షేమ పథకాల పేరుతో అమలు చేసిన వాటిలో భారీగా అవినీతి క్రమాలు చోటు చేసుకోవడం ఒక ఎత్తు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులే పంచుకోవడం అనేది సంక్షేమ పథకాలను ఒకవైపు. అదే ధరణి పోర్టల్లో లక్షల ఎకరాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థాయి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా భూములను కబ్జాలు చేయడం జరిగింది. ఇక బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధువులకు సంబంధించి కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ సంక్షేమ పథకాలను పంచుకోవడం, ఇక యాదవ్ సోదరులకు ఇచ్చినటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమంలో కూడా భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం, ఈ తెలంగాణ సమాజానికి నిరుపేదలకు ఇస్తా అని చెప్పినటువంటి ఈ రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావచ్చు, యువతకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, లేదంటే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, తెలంగాణ సమాజానికి ఏవి ఇవ్వకపోవడం, వీటికి తోడు సామాన్య ప్రజలు లేదంటే పేద కుటుంబాల నుంచి వచ్చే ఉన్నత చదువులు చదువుకునేందుకు లేదంటే కళాశాల చదువులు చదువుకునేందుకు వచ్చినటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇవ్వకుండా ఈ తెలంగాణ సమాజాన్ని నిలువున మోసం చేయడం జరిగింది కేసీఆర్ పాలన. ఇక ఈ కేసీఆర్ పాలన 10 ఏళ్ల పాటు చూసినటువంటి తెలంగాణ సమాజం 2023 ఎన్నికల్లో తుక్కుగా పార్టీని ఓడించడం జరిగింది. ఇక 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఆ పార్టీకి గుండు సున్నా మిగిలింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో విలీనం అవుతుందనే ఒక చర్చ కొనసాగుతుంది. అది 100% జరిగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతేనే ఆ పార్టీ కాంగ్రెస్ ను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ గాని ఆయన కుటుంబం గాని రాజకీయాల్లోని శాసించే అవకాశం ఏర్పడుతుంది. లేదంటే బిడ్డనేమో తిహార్ జైలుకి పరిమితం కావడం, కొడుకేమో ఇలా రోడ్ల మీద తిరుగుకుంటా రేవంత్ రెడ్డిని ఆలయాలను చిట్టడానికి, ఇక కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలను శాసిస్తారని చెప్పిన ఈ బీఆర్ఎస్ పార్టీ కొన్ని నెలల కాలంలోనే, కేవలం 8 నెలల కాలంలోనే ఒక పార్టీలో విలీనమయ్యే స్థాయికి ఎందుకు పడిపోవడం జరిగింది? అసలు ఏం జరుగుతుంది? ఇందులో ఎంత వాస్తవం ఉంది? తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే, కారు కమలం కలిసిపోతాయంటే 100% కలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమంటారంటే, ఖచ్చితంగా ఈ కారు పార్టీ పోయి కాంగ్రెస్ లో కలుస్తుంది, మొండి కాంగ్రెస్ లో కానీ మా పార్టీలోకి రాదనే వీళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఏమో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అండి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియాతో ఇష్టగోష్ఠిగా మాట్లాడుతూ ఖచ్చితంగా కారు పార్టీ
బీజేపీలో పోయి కలుస్తుందని చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం విశ్లేషణాత్మక కథనాన్ని ఒకసారి మనం గమనిస్తే, కారు కమలం కలిసిపోతాయా? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు. కవితను బెయిల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం. కేటీఆర్, హరీష్ రావులు 2-3 సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు. రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నట్టుగా వారిరువురు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలిసి కలవలేదు. కానీ మరెవరిని కలిసి ఉంటారు? బీజేపీతో రాజీ కుదర్చడానికి చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు? ఆయనకు ప్రధాని మోదీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా వంటి సందేహాలు సహజంగా కలుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ బీఆర్ఎస్ ముఖ్యులకు సంకేతాలు పంపారు. మొదటి దఫా చర్చల్లో పురోగతి లేకపోయినా రెండోసారి చర్చల్లో మాత్రం ఎవరికి ఏమి కావాలన్న దానిపై స్పష్టత ఏర్పడింది. బీఆర్ఎస్ కు ఏమి కావాలో తెలిసిందే కనుక తమకు ఏమి కావాలో 2వ దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. జైల్లో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారాలు లభించాలంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని, లేదంటే పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాలని, ప్రతిగా కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారని, హరీష్ రావుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఆ గవర్నర్ తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ ను నియమిస్తారని కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. కేటీఆర్ భవిష్యత్తు విషయంపై ఎటువంటి చర్చ జరగలేదని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలనేది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్లు చెప్తున్నారు. కర్మ ఫలాన్ని ఎవరు తప్పించుకోలేరని అంటారు. కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ ను జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరుపుకోలేని పరిస్థితి రేవంత్ కు కల్పించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసి రాగా రేవంత్ సీఎం స్థానంలో కూర్చున్నారు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరాలు లేవు. పొత్తు ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను ప్రభావితం చేయగల శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు ఎవరికీ లేదు. త్వరలో భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారు. కవితకు బెయిల్ కూడా వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇదేమి కాదు, కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది. కేసీఆర్ కు ఏఐసిసి పదవి, కేటీఆర్ కు పిసిసి అధ్యక్ష పదవి, హరీష్ రావుకు రాష్ట్రంలో మంత్రి పదవి లభిస్తాయి. ఇవి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి నిజంగానే 2 జాతీయ పార్టీలలో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా? 9.5 ఏళ్ల అధికారంలో ఉండి బీఆర్ఎస్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? తెలంగాణ రాజకీయాలు అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విలీనం వార్తలను బీఆర్ఎస్ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు? కేసీఆర్ మనసులో ఏముంది వంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, కేంద్రంలో బీజేపీని గద్దె దించుతారని గతంలో కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు? కేసీఆర్ బలహీనతను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ ను మింగేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా? విలీనం వార్తలలో ఎంత నిజముంది? నిజమే అయితే తెర వెనుక ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితులుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు. గుండెల్లో అగ్నిపర్వతం పెట్టుకుని బయటకు గంభీరంగా ఉంటున్నారని ఆ మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. ఈ నేపథ్యంలో తన బిడ్డ కవితను బెయిల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం. కేటీఆర్, హరీష్లు 2-3 సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా వారిద్దరూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కలవలేదు. మరెవరిని కలిసింటారు? బీజేపీతో రాజీ కుదర్చడానికి చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు? ఆయనకు ప్రధాని మోదీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా వంటి సందేహాలు సహజంగా కలుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం లాభించినందున తెలంగాణలో కూడా మంత్రాంగం నడపగల
సింధి నడపవలసిందిగా సదరు గవర్నర్ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినట్టు తెలిసింది. అప్పటికే ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆయనకు ఆ బాధ్యత అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ భారత రాష్ట్ర సమితి ముఖ్యులకు సంకేతాలు పంపారు. అప్పటికే మద్యం కేసులో అరెస్ట్ అయి కవిత జైల్లో ఉన్నారు. దీంతో మానసికంగా కుంగిపోయిన కేసీఆర్ తన పార్టీ తరఫున మంత్రాలు జరపడానికి కేటీఆర్, హరీష్ రావులను పురమాయించారు. మొదటి దఫా చర్చల్లో పెద్దగా పురోగతి లేకపోయినా రెండో పర్యాయం జరిపిన చర్చల్లో మాత్రం ఎవరికి ఏమి కావాలన్న దానిపై స్పష్టత ఏర్పడింది. భారత రాష్ట్ర సమితికి ఏమి కావాలో తెలిసిందే కనుక తమకు ఏమి కావాలో రెండో దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. జైల్లో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారం లభించాలంటే భారత రాష్ట్ర సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలని, లేదంటే పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాలని, ప్రతిగా కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారని, హరీష్ రావుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆ గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆ తర్వాత దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ రావును నియమిస్తారని కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. కేటీఆర్ భవిష్యత్ విషయంపై ఎటువంటి చర్చ జరగలేదని అంటున్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే చర్చలు ఏకపక్షంగా ఉండడం, తమకు షరతులు విధించడాన్ని బీఆర్ఎస్ ముఖ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని విలీనం చేయాలని కోరవద్దని, పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్దామని బీఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారు. ఈ దశలో చర్చలు అప్పటికే ముగిశాయి. ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్, హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్ కు వివరించారు. భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్య సాదృశ్యం అవుతుందని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. అస్తిత్వం కోల్పోయేందుకు సిద్ధమా? కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు కవితకు బెయిల్ లభించవచ్చునని బీఆర్ఎస్ వర్గాలు ఆశగా ఉన్నాయి. అయితే అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. లిక్కర్ కేసులో కవితకు ఉపశమనం లభించాలంటే ఆమె అప్రూవర్గా మారాలన్న షరతు కూడా బీజేపీ ప్రముఖులు విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 28న కవితకు బెయిల్ లభిస్తే బీజేపీకి లొంగిపోవాల్సిన అవసరం కేసీఆర్ కు ఉండదు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున కేసీఆర్ లేదా కేసీఆర్ కు ముప్పు లేకపోలేదు. దీంతో బీఆర్ఎస్ ముఖ్యులు ప్రస్తుతానికి గుంభనంగా ఉంటున్నారు. తెలంగాణలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు కూడా ఇటీవల జరిగినందున బీఆర్ఎస్ తో ఇప్పుడే పొత్తు పెట్టుకునే ప్రయత్నం ఏమిటన్నది బీజేపీ ముఖ్యుల అభిప్రాయంగా ఉంది. యూటర్న్ తీసుకోవడంలో కేసీఆర్ కు ట్రాక్ రికార్డు ఉన్నందున ఆయనను నమ్మి ఇప్పుడే పొత్తు ప్రకటించి ప్రయోజనం ఉండదని కమల్నాథ్లు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కాంగ్రెస్ పెద్దలని నమ్మించి కేసీఆర్ యూటర్న్ తీసుకోవడానికి బీజేపీ ముఖ్యులు గుర్తు చేస్తున్నారు. ఈ కారణంగా విలీనం ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారు. అయితే కేవలం కవితకు ఉపశమనం లభించేందుకు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసి అస్తిత్వాన్ని కోల్పోవడానికి కేసీఆర్ కో సుముఖంగా లేదు. అలాగని భారతీయ జనతా పార్టీతో సంబంధాలను చెడగొట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా లేరు. ఈ కారణంగానే విలీనం వార్తలపై కేసీఆర్ కో ఘాటుగా స్పందించడం లేదు. కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరని అంటారు. కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. అదే ఆయనకి ఇప్పుడు శాపంగా మారిందనేది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో కేసీఆర్ జుట్టు ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్ రెడ్డికి కల్పించారు. అప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసి రాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. లిక్కర్ కేసులో చిక్కుకున్న కవిత జైలు పాలయ్యారు. దీంతో కేసీఆర్ జుట్టు బీజేపీ చేతికి చిక్కింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని ఆర్ఎస్ఎస్ ముఖ్యుడు బిఎల్ సంతోష్ ను కూడా అరెస్టు చేయాలని అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రయత్నించారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కర్మ మనల్ని వదలదని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ప్రగల్భాలకు పోవడం రాజకీయ నాయకులకు అలవాటే. మా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతారా? దమ్ముంటే ఆ పని చేయండి అని సవాలు విసురుతారు. నిజంగా అదే జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపారు. ఆ పరిణామం చంద్రబాబును బాగా కుంగదీసింది. అయితే ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభించడంతో చంద్రబాబు వెంటనే కోలుకున్నారు. తెలంగాణను కనుసైగలతో పాలించిన కేసీఆర్ ఇప్పుడు తన బిడ్డ జైల్లో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామం తనను మానసికంగా కుంగదీస్తుందని ఆయన చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాజకీయాలను శాసించాలనుకున్న కేసీఆర్ బీజేపీతో రాజీకి తలంచాల్సిన పరిస్థితి. కవిత జైల్లో ఉండకపోతే బీజేపీతో సహయోగకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ లో ఇంత బేరతనం చూస్తామని అనుకున్నామా?
అనుభవించడానికి అలవాటు పడిన నాయకులలో పోరాట పటిమ పోతున్నందున ఈ దుస్థితి. కవిత ఇవాళ కాకపోతే రేపు బెయిల్ కవితకు లభిస్తుంది. అయితే బిడ్డపై ఉన్న మమకారంతో ఆయన రాజకీయ బేరాలకు దిగజారరు. తెర వెనుక ఏం జరుగుతుందో ఇప్పుడు తెలిసిపోయింది కనుక విలీనం లేదంటే పొత్తు ప్రతిపాదనలు ముందుకు వెళతాయా లేదా అన్నది ప్రస్తుత ప్రశ్నలు. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నాయకులకు అభ్యంతరాలు లేవు. పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ప్రభావితం చేయగల శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రాష్ట్ర నాయకులు ఎంతమంది వాదించినా పట్టించుకొని బీజేపీ కేంద్ర పెద్దలు చివరికి సొంత సమాచారం ఆధారంగానే పొత్తుకు సుముఖత వ్యక్తం చేశారు. అప్పట్లో పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన సదరు గవర్నర్ వల్లనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 6 లోక్సభ స్థానాలను కేటాయించారు. అందులో 3 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. తెలంగాణ విషయంలో కూడా బీజేపీ కేంద్ర పెద్దలు ఏమనుకుంటారో అదే జరుగుతుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి వారి మాటలను పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి? ప్రచారంలో ఉన్నట్లుగా విలీన ప్రక్రియ పూర్తవుతుందా? పరిస్థితులు అనుకూలంగా మారే వరకు కొంత తలొగ్గుతూ ఉన్నప్పటికీ ఆ తర్వాత కేసీఆర్ యూటర్న్ తీసుకుంటారన్న ప్రశ్నకు సమాధానం లభించాలంటే వేచి చూడక తప్పదు. తెర వెనుక ఏం జరుగుతున్నదో తెలుసు కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీలో తాజా వ్యాఖ్యలు చేశారు. అందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నప్పటికీ విలీనం లేదంటే పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయి కనుక చివరికి ఏం జరుగుతుందో స్పష్టం కావాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే కవితకు బెయిల్ లభించిన భారతీయ జనతా పార్టీపై అది ఇదివరకటిలా కత్తులు చూసే స్థితిలో కేసీఆర్ ఉండలేరు. కేసీఆర్ కుటుంబ రాజకీయాల్లో ఉండకూడదని బీజేపీ పెద్దలు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలపై ప్రధాని మోదీకి వ్యతిరేక భావం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ సేఫ్ జోన్ లో ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో బీఆర్ఎస్ పరిస్థితి చెంపదెబ్బ గోడదెబ్బ అన్న చందంగా ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేటాడుతున్నారు. కేసీఆర్ తమ జుట్టును బీజేపీ చేతికి అందించారు. ఈ 2 పార్టీలను ఎదుర్కొంటూ బీఆర్ఎస్ ను బతికించుకోగల స్థితిలో కేసీఆర్ ఉన్నారా? తనలో పోరాట పటిమ సన్నగిల్లిందని గుర్తించి అంగీకరించి తన పార్టీని బీజేపీకి అప్పగించి విశ్రాంతి తీసుకుంటారా? అదే జరిగితే కేటీఆర్, హరీష్ రావుల భవిష్యత్ ఏంటి? వారిద్దరే కాదు, పార్టీని నమ్ముకుని అనేక మంది నాయకులు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి? మున్ముందు కేసీఆర్ వేయబోయే అడుగులను బట్టి ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. గురువింద చందం తెలంగాణ రాజకీయాలను కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్తే అక్కడ కూడా పరిస్థితి దారుణంగా ఉందని స్పష్టమవుతుంది. మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సత్తాను వత్తాసు పలకడం వింతగా ఉంది. ఇక సదరు అధికారులు జగన్ హయాంలో అరాచకంగా ప్రవర్తించినప్పటికీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పు అని చెప్పడానికి నోరు రాలేదు. పరిటాల హత్య జరిగినప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేశారన్న విషయం మర్చిపోకూడదు. బీఎస్పీ ఎన్నికల చిహ్నం ఏనుగును ఎక్కి దొరల గడిలను బద్దలు కొడతానన్న ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు అదే దొర పంచన చేరారు. మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకున్నాడు. ఇక జగన్ చంద్రబాబుకు తేడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా ఎవరైనా చర్యలు తీసుకోవడం లేదు ఎవరిపైన. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేసిన తీరు ఇందుకు నిదర్శనం. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఉభయ రాష్ట్రాలకు చెందిన సామాన్య మదుపరులు నష్టపోయారు. ఈ సంస్థ ఆస్తులను సిఐడి అధికారులు జప్తు చేశారు. అలాంటి ఆస్తులలో ఒకదాని సర్వే నెంబర్ మార్పించి మరీ జోగి రమేష్ కుటుంబం సొంతం చేసుకుంది. ఇది నేరం మాత్రమే కాదు, పాపం కూడా. పైపెచ్చు అందరూ ఎలా కొన్నారో నేను అలాగే కొన్నానని జోగి రమేష్ చెప్పడం వింతగా ఉంది. అంటే అగ్రిగోల్డ్ భూములను వైసీపీకి చెందిన చాలా మంది సొంతం చేసుకునే ప్రయత్నం చేశారన్న మాట. 2014 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే అగ్రిగోల్డ్కు చెందిన హాయ్లాండ్ భూమిని ప్రస్తుత మంత్రి లోకేష్ సొంతం చేసుకున్నారని జగన్ రెడ్డి ఆరోపించడం నిజం కాదా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఈ విషయంలో తప్పు జరిగినట్లు తేల్చలేదు. ఇప్పుడు అలా కాదే, పక్కా ఆధారాలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఇంటిపై దాడి చేయబోయిన జోగి రమేష్ పద్ధతి ప్రకారం విచారించడానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఆనాటి దౌర్జన్యం
నిజం కాదని చెప్పగలరా? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కూడా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారు. అదే జగన్ రెడ్డి అయితే ముందు నిందితులను అందరినీ జైల్లో వేయండి, విచారణ సంగతి తర్వాత చూద్దామనేవారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై దాడి కేసులో నిందితుడైన దేవినేని అవినాష్ పై లుక్అవుట్ నోటీసులు ఉన్నప్పటికీ దుబాయ్ వెళ్లే ప్రయత్నం చేయగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ ఆధారాలు అధికారులు ఆపేశారు. ఇక్కడ నిబంధనల అతిక్రమణ జరగలేదు. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పాలి. మే 11న ఎన్నికలు పూర్తయిన తర్వాత విశ్రాంతి కోసం కుటుంబంతో పాటు ఇటలీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. లుకౌట్ నోటీసులు లేకపోయినా సిఐడి అధికారుల సూచనతో ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. విషయం తెలుసుకున్న ఏపీకి చెందిన సీనియర్ అధికారులు కల్పించుకుని విదేశాలకు వెళ్లడానికి చంద్రబాబును అనుమతించారు. అనుమతి రావడంతో అరగంట ఆలస్యం జరిగి ఉన్న చంద్రబాబు విదేశీ పర్యటన నిలిచిపోయి ఉండేది. అధికార దుర్వినియోగం అంటే ఇదే. జగన్ రెడ్డి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలి. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ న్యాయస్థానం అలాంటి షరతులేమి విధించలేదు. అయినా అధికారం ఉంది కదా అని చంద్రబాబును విదేశాలకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఏది కూడా బలం ఉందని ఇష్టరీతిగా వివరిస్తే గిట్టనే అవుతుంది. కొన్ని రోజుల తర్వాత టైం వస్తుంది. టైం వచ్చిన తర్వాత కోడి ఏమవుతుంది? ఎద్దు అవుతుంది. ఎద్దు పోయి ముసలెద్దు అయితే తర్వాత మూలన పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ పని అదే అయింది.